హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రియాన్స్ వ్లాగ్. ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి ఆర్ఎల్వి ఇన్స్టెంట్ ఇడ్లీ మిక్చర్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ ఒక బౌల్లో నేను రవ్వ మొత్తం పోసుకున్నాను. దానిపైన నేను చదివిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే చిన్న గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందని చెప్పింది. కాకపోతే నాకు సరిపోలేవండి. ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ ఇన్స్టెంట్ పిండిలో మనం ఎన్ని వాటర్ పోసినా మనకి ప్రాబ్లం ఏం లేదు. ఇన్ కేస్ వాటర్ ఎక్కువైనా మనకు ప్రాబ్లం ఏం లేదు. నేను సగం పిండికి ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసుకున్నాను చూడండి. ఎందుకంటే ఒకవేళ వాటర్ ఎక్కువైనాయి అనుకోండి, మనం ఒక 15 మినిట్స్ అన్న ఒక 10 మినిట్స్ అన్న పక్కకు పెట్టినాం అనుకో, రవ్వ మొత్తం వాటర్ గుంజేసుకుంటుంది అనమాట. సో వాటర్ ఎక్కువైనా మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. నేనైతే సగం ప్యాకెట్ రవ్వకి ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసుకున్నాను చూడండి. కలుపుతున్న కొద్దీ మనకి అది మంచిగా ఇట్లా ప్లఫీలాగా అవ్వుకుంటా వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. వాటర్ ఎక్కువైనాయి అని చెప్పి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొంచెం మనము గట్టిగా పెట్టుకోకుండా ఇట్లా లిక్విడ్ లాగా పెట్టుకుంటేనే మనకి ఇడ్లీలు మంచి స్పాంజీ లాగా వస్తాయి, మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా. ఎవరైనా ట్రై చేస్తే మాత్రం వాటర్ ఎక్కువైనాయి అని టెన్షన్ పడకండి. చూడండి, ఇక్కడ నేను వాటర్ ఎక్కువ పోసి చూపిస్తున్నాను. నేను కలుపుతున్న కొద్దీ పిండి అనేది వాటర్ మొత్తం ఎంత మంచిగా అవుతుంది, రవ్వ వాటర్ ఎట్లా గుంజుకుంటుందో చూసేయండి. ఇన్స్టంట్ ఇడ్లీ చాలామంది వాటర్ ఎక్కువైనాయేమో అని భయపడతారు కదా, అట్లా భయపడాల్సిన అవసరం ఏం లేదండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. నాకు వాటర్ ఫస్ట్ ఎక్కువైనాయి, నేను కలుపుతున్న కొద్దీ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీరు కలిపి చూడండి, అది దగ్గరకు వచ్చేస్తుంది. పిండి కూడా మంచిగా ఇట్లా పులుస్తున్నలాగా అనిపిస్తుంది చూడండి. పైన మొత్తం ఇట్లా బురుగులాగా వచ్చి పిండి మొత్తం వాటర్ గుంజుకుంటుంది అనమాట. టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. నేను ఫస్ట్ చూపించిన దానికి ఇప్పటికీ డిఫరెన్స్ చూడండి, పిండి కలుపుతున్న కొద్దీ ఎట్లా అవుతుందో. నెక్స్ట్ నేను మంచిగా ఇడ్లీ పెట్టుకునే పాత్రలకి మంచిగా ఎక్కువ ఆయిల్ పెట్టుకున్నాను. ఎందుకంటే మనం హ్యాండ్ తోటి ఇట్లా అనగానే ఇడ్లీ ఈజీగా వచ్చేస్తుంది అని చెప్పి ఇట్లా కొంచెం వేసుకున్నాను. వేసుకొని మనము ఇడ్లీ కుక్కర్లో ఇడ్లీ పెట్టేసుకోవాలా. ఒక 10 మినిట్స్, ఫస్ట్ ఒక 1 మినిట్ పెద్ద ఫ్లేమ్లో పెట్టాలా, తర్వాత ఒక 9 మినిట్స్ దాకా స్లిమ్లో పెట్టాలి. మంచిగా ఉడుకుతుంది అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. కానీ మనం మాత్రం ఇడ్లీ పాత్రలకి ఆయిల్ కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి, అది మాత్రం మనం గుర్తు పెట్టుకోవాలి. ఈజీగా వస్తుంది అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, హ్యాండ్ తోటి ఇట్లా అనగానే వచ్చేస్తుంది. కొంచెం ఆయిల్ ఎక్కువ పెట్టుకుంటే మనకి ఎంత స్పాంజీ లాగా వచ్చిందో కూడా చూడండి, ఇడ్లీ ఎంత మంచిగా వచ్చిందో కూడా నేను చూపిస్తాను చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ నేను ఇడ్లీ ఎంత ప్లఫీగా వచ్చిందో చూపిస్తున్నాను చూడండి. మెత్తగా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వేసుకోవాలనుకున్న వాళ్ళు ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. నేను హ్యాండ్ తోటి ఇట్లా అనగానే వస్తుంది చూడండి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకొని మంచిగా పెట్టుకోవాలా. ఇక్కడ నేను చేసిన ఇన్స్టెంట్ ఇడ్లీలు చూసేయండి, ఎంతో టేస్టీగా పర్ఫెక్ట్గా వచ్చినాయి చూడండి. వాటర్ ఎక్కువైనాయి అని అసలుకి టెన్షన్ పడకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.